స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ నుండి ముస్తాబాద్ చౌరస్తా వరకు నిర్వహించిన టుకే రన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హరీష్ రావ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ బాధ్యతతో స్వచ్ఛ సిద్దిపేటగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేయాలని పట్టణ పౌరులకు పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ 2K రన్ మనం నిర్వహించుకోవడం జరిగింది. మున్సిపాలిటీ ఎంత చేసినా ప్రజల భాగస్వామ్యం లేకుంటే ఆ పట్టణం అందంగా తీర్చిదిద్దబడదు. ప్రజల భాగస్వామ్యం కోసమే పలు కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచడానికి, ప్రజల్లో చైతన్యం పెంచడానికి, ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి, ప్రజలను పరిశుభ్రతలో, చెత్త పెంపకంలో ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క బాధ్యతను గుర్తు చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. 2018-19లో నంబర్ 1 ఉన్నాం, 2018లో నంబర్ 1, 2019లో నంబర్ 1, 2021లో కూడా సిద్దిపేట నంబర్ 1లో రావాలి. దానికి మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. వీ హావ్ డన్ మెనీ థింగ్స్. మనం చాలా కార్యక్రమాలు, ఏ పట్టణంలో లేనటువంటి కొన్ని కార్యక్రమాలు మన సిద్దిపేటలో తెచ్చుకున్నాం. అట్లా చూసుకుంటే ఇంటింటికి 100%, 100% చెత్త కలెక్షన్ చేస్తా ఉన్నాం మన సిద్దిపేటలో. ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నాం, మిడిల్ డంపింగ్ స్టేషన్ పెట్టుకున్నాం. మన వైకుంఠ ధామాలకు వెళ్తే ముక్కు బద్దలయ్యేంత చెడు వాసనతో, దుర్వాసనతో ఉంటాయి. కానీ సిద్దిపేటలో ఉండే శ్మశాన వాటికలు, మన వైకుంఠ ధామాలు, పార్కులను తలపించే విధంగా మన వైకుంఠ ధామాల నిర్మాణం కూడా మన సిద్దిపేటలో చేసుకున్నాం.